ఐపీఎల్ 2026 సీజన్లో మరోసారి ఎల్లో జెర్సీలో అభిమానులను అలరించేందుకు మహేంద్ర సింగ్ ధోని రెడీ అయ్యారు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆయన మరో సీజన్ ఆడనుండటం ఫిక్స్ అయింది. ధోని రిటైర్మెంట్ తర్వాతి జట్టు ఎలా ఉండాలనే దానికోసం సీఎస్కే ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించినప్పటికీ ప్రస్తుతానికి మాత్రం ధోని జట్టులో కీ రోల్ కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ 2025 తొలి అర్ధభాగంలో రుతురాజ్ గైక్వాడ్ గాయంతో బయటకు వెళ్లిన సమయంలో జట్టు నాయకత్వ బాధ్యతలను కూడా మళ్లీ ధోనీని భుజాన వేసుకున్నారు. ఇక అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో ధోనీని సీఎస్కే రిటైన్ చేసుకోవడంతో ఐపీఎల్ 2026లో ఆయనకు 4 కోట్లు చెల్లిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్లో అత్యధిక వేతనం పొందిన ఆటగాడిగా ఉన్న ధోని ఐపీఎల్ 2026లో ఎంఎస్జీ కంటే ఎక్కువ జీతం తీసుకుంటున్న ప్లేయర్ సీఎస్కేలో 8 మంది ఉన్నారు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 2019 నుంచి జట్టుతో కొనసాగుతున్నారు. ఐపీఎల్ 2022-2025 మెగా వేలాలకు ముందే అతన్ని రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2024కు ముందు జట్టు పగ్గాలు చేపట్టిన రుతురాజ్ 2026లో 18 కోట్లు తీసుకుంటున్నాడు. అలాగే సంజు శాంసన్ కూడా 18 కోట్లు అందుకునే ప్లేయర్గా కొనసాగుతున్నాడు. ఇక శివం దుబే 12 కోట్లు, నూర్ అహ్మద్ 10 కోట్లు, ఖలీల్ అహ్మద్ 4.80 కోట్లను గత సీజన్ నుంచి కొనసాగుతుండగా తాజాగా ఐపీఎల్ 2026 మినీ వేలంలో అన్క్యాప్డ్ ఆటగాళ్లుగా ప్రశాంత్ వీర్, కార్తిక్ శర్మలను సీఎస్కే 14.20 కోట్ల చొప్పున కొనుగోలు చేసింది.